ఈ మ్యాంగో పానీపూరి తిన్న వాళ్ళందరూ కనిపించకుండా పోతారు. రామచంద్రాపురం అనే గ్రామంలో వెంకటేశం సుశీల అనే దంపతులు ఉండేవారు. వారికి 2 కూతుర్లు. పెద్ద కూతురు సిరి, చిన్న కూతురు వెన్నెల. వారిద్దరూ కవలలు. వెంకటేశం పొలం పనిచేసేవాడు. సుశీల కూడా పొలం పనిచేసేది. వాళ్లకు చాలా అప్పులు ఉండేవి. ఒకరోజు సిరి, వెన్నెల ఇద్దరు ఇంటి బయట అరుగుమీద కూర్చుని ఇలా మాట్లాడుకుంటారు. వెన్నెల, మనం మన అమ్మానాన్నలకు ఎలాగైనా సహాయం చేసి అప్పులంటిని తీర్చాలి. అవునక్క, కాని మనం ఎలా సహాయం చేస్తాం? మనకేమొచ్చింది? మనం పెద్దగా చదువుకోలేదు. నువ్వు చదివిన 5వ క్లాస్కి, నేను చదివిన 3వ క్లాస్కి. మనకి పనేవరిస్తారు చెప్పు? చెల్లి, నువ్వొకటి గమనించావా? మన ఊర్లో అన్నీ ఉన్నాయి కాని ఒక్క పానీపూరి బండి కూడా లేదు. అదే, మనమే ఆ పానీపూరి ఎలా చెయ్యాలో నేర్చుకుని మనమే పానీపూరి వ్యాపారం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు చెప్పింది బాగానే ఉందక్కా, కాని దానికి చాలా పెట్టుబడి కావాలిగా. మరి అదెలా? పెద్దగా ఏమీ అవసరం లేదు. మన దగ్గరున్న బంగారం అమ్మి చిన్నగా బండి పెట్టుకుందాం అని అనుకోని ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్తారు. వాళ్లు కూడా ఒప్పుకోవడంతో కవల అక్కా చెల్లెళ్ళు 2 కలిసి ఆ ఊరి మధ్యలో ఉన్న ఒక మర్రి చెట్టు కింద పానీపూరి బండి పెడతారు. మొదట్లో ఎవరు వచ్చేవారు కాదు. కాని గుమగుమలాడే ఆ చాట్ సువాసనకు ప్రజలు ఆకర్షితులై అక్కడికి వస్తారు. అందరూ అక్కడ పానీపూరి తినడం మొదలుపెడతారు. అందరికీ ఆ పానీపూరి బాగా నచ్చుతుంది. మెల్లగా ఈ విషయం గ్రామమంతా తెలుస్తుంది. కొన్ని రోజుల తర్వాత కవల అక్కా చెల్లెళ్ళు తమ అప్పులంటినీ తీర్చేస్తారు. కుటుంబమంతా ఆనందంగా ఉంటుంది. అదే గ్రామంలో ఉండే సోముకి ఈ విషయం నచ్చదు. తన కళ్ల ముందు ఎవరైనా బాగుంటే చూసి తట్టుకోలేను స్వభావం సోముది. అందుకే తాను కూడా అదే మర్రి చెట్టు కింద పానీపూరి బండి పెట్టి తక్కువ ధరకి అమ్మడం మొదలుపెట్టాడు. ప్రజలందరూ రుచికన్నా తక్కువ ధర కావడంతో సోము బండి దగ్గర తినేవారు. అక్కా చెల్లెళ్ల బండి దగ్గర ఎవ్వరూ ఉండేవారు కాదు. వారి వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. ఒకరోజు సిరి, వెన్నెల ఇద్దరూ ఆ మర్రి చెట్టు కింద నిల్చుని ఈ విధంగా మాట్లాడుకోసాగారు. అక్కా, మనకు బాగా నష్టమొచ్చింది. ఆ సోము మనకన్నా తక్కువ ధరకమ్ముతున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అస్సలు అర్థం కావటం లేదు. అవును చెల్లి, మనం ఏం చేస్తే జనం వస్తారు? ఎంతలో బాగా చీకటి పడింది. ఉన్నట్లుండి బాగా గాలి రావడం మొదలైంది. వాళ్లకు తెలియనిదేమిటంటే ఆ మర్రి చెట్టు మీద ఒక దెయ్యం వీళ్లను గమనిస్తూ ఉంటుంది. వీళ్ల మాటలు విని ఆ దెయ్యం ఒక్కసారిగా వెన్నెల ఒంట్లో దూరింది. అప్పుడు వెన్నెల ఒంట్లో ఉన్న దెయ్యం ఇలా అంటుంది. అక్కా, మనం మ్యాంగో పానీపూరి చేస్తే బావుంటుంది. జనమందరూ వస్తారు. రోజు నేనే మామిడి పండ్లు తీసుకొచ్చిస్తాను. అర్థమైందా? వెన్నెల్లో ఆ వింత ప్రవర్తన చూసి సిరి భయపడిపోతుంది. తను ఒప్పుకుంటుంది. అనుకున్న విధంగానే మ్యాంగో పానీపూరి బిజినెస్ స్టార్ట్ చేశారు ఆ అక్కా చెల్లెలు. కొత్త రుచితో ఆ ఊరి వాళ్లందరికీ అది నచ్చుతుంది. ఇప్పుడు వ్యాపారం మునుపటి కంటే బాగా సాగుతుంది. కాని ఎప్పుడైతే ప్రజలు మ్యాంగో పానీపూరి తినడం మొదలుపెట్టారో అప్పట్నుండి ఒక్కొక్కరిగా మాయమవుసాగారు. ఒకరోజు అర్ధరాత్రి 12 అవుతుంది. వెన్నెల లేచి ఇంటి నుండి నడుస్తూ శ్మశానం వైపు వెళ్లసాగింది. సిరి కూడా ఆమెను అనుసరించింది. వెన్నెల ఒక్కసారిగా ఒక భయంకరమైన దెయ్యంగా మారి ఒక మనిషిని చంపి తినడం సిరి చూస్తుంది. తనకు ఒక్కసారి కాళ్ల కింద ఉన్న భూమి కంపించినట్లవుతుంది. వెంటనే ఈ విషయం తల్లిదండ్రులకు చెబుతుంది. వాళ్లు కూడా బాధపడతారు. సిరి తన తల్లిదండ్రులతో కలిసి దెయ్యాలను వదిలించే ఒక మాంత్రికుడి దగ్గరకు వెళ్తుంది. జరిగిన విషయమంతా ఆయనకు చెబుతుంది. వెంటనే ఆయన అది ఒక రక్తపిశాచి అని అర్థం చేసుకుని వాళ్లకు చెప్తాడు. ప్రజలల్ని మ్యాంగో పానీపూరి అని చెప్పి ఆకర్షించి అందులో వసపర్చుకునే పొడి కలిపి ఉండడంతో అందర్నీ చంపి తింటుందని చెప్పాడు. తనని కాపాడాలంటే ఒక ముగ్గులో తనని కూర్చోపెట్టాలని చెప్పాడు. సిరికి ఒక మంత్రించిన విభూది ఇస్తాడు ఆ మాంత్రికుడు. ఎవరు పిలిచినా వెనక్కి తిరిగి చూడకు అని చెప్పాడు. సిరి వెన్నెల దగ్గరకు వెళ్ళింది. అప్పటికే
వెన్నెల భయంకరంగా అరవసాగింది. ఆపాలనుకున్న సిరిని ఒక్క తన్ను తంతుంది. సిరి ఆ విభూదిని వెన్నెల మీద చల్లగా వెన్నెల స్పృహ కోల్పోతుంది. సిరి ఊరివాళ్ల సహాయంతో వెన్నెలను తీసుకుని అడవి మార్గంలో ప్రయాణం మొదలుపెట్టారు. సిరిని వెన్నెలను అడవి దగ్గర దించి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు ఆ ఊరి అబ్బాయి. సిరి వెన్నెలను తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇంతలో, హే సిరి, వెనక్కి తిరిగి చూడు. నీకోసం నేనొస్తే వెనక్కి తిరిగి చూడవేంటి? సిరి, వెనక్కి తిరిగి చూడకపోతే నిన్ను చంపేస్తా. ఎలాగోలా సిరి వెన్నెలను తీసుకుని ఆశ్రమానికి వచ్చి వెన్నెలను ఆ ముగ్గులో కూర్చోపెడుతుంది. మాంత్రికుడు మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. అప్పుడే వెన్నెలలో ఉన్న దెయ్యం బయటికి వస్తుంది. మంత్రికుడు ఆ దెయ్యాన్ని ఒక సీసాలో బంధిస్తాడు. అందరూ ఆ మాంత్రికుడికి కృతజ్ఞతలు చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతారు. కాని అక్కడెవ్వరికి తెలియని విషయం ఏమిటంటే, ఆ చెట్టు మీద ఉండేది ఒక దెయ్యం కాదు, 2 దెయ్యాలు. ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యి. లేకపోతే ఈ రాత్రి నేను నీ కలల్లో వస్తా.